ఈ రోజు మనం చేపల వేటకైతే వచ్చేసాం గేలమూలు వేసుకుని. అసలు మేము వచ్చిన కాడ చేపలు ఉన్నాయా లేవా అన్న విషయాలు అయితే మొత్తం ఫుల్ గా అయితే తెలుసుకుని అయితే వచ్చాం ఇక్కడికి. మొన్న ఒక రోజు మా ఫ్రెండ్ గారు ఇక్కడికి వచ్చి గేలం వేస్తే దగ్గరగా ఓ 10 చేపలు అయితే పడిపోయినాయంటే అట్లా పట్టుకెళ్ళి కూర వండేసి తినేసాడంటే ఇడు. వాడైతే నాకు అలా చెప్పిన తర్వాత రోజు 2 గేలములు కొనేసి వాడిని అయితే తీసుకుని చేపలు పడే ప్లేస్ కి అయితే వచ్చేసాం. గేలములు వేయగానే కాలంలో చాలా సేపు అయితే చేపలు అయితే పడలేదు. ఇదేంద్రా మామ, నేను వేటకి ఎప్పుడు వచ్చినా సరే నాకైతే చేపలు పట్టలేదని చాలా అయితే ఫీల్ అయ్యాను. నేనైతే ఎదురు చూసి వాటిని పడతాయి లేదని చెప్పి చూడగా కొంతసేపటికి ఓ చేప వచ్చి మెల్లిగా తింటాం మొదలెట్టింది. 2 సార్లు అయితే మేము పెట్టిన మేత అయితే మొత్తం తినేసింది. 3వసారి అయితే మా వాడు ఎలాగైతే ఆ చేపను అయితే పట్టేసుకున్నాడు. ఒకసారి అయితే చూడండి మా చేప అయితే చాలా పెద్దగా ఉంది. దీని పేరు వచ్చేసి గొరక అంటారు. దీని జాగ్రత్తగా పట్టుకోపోతే మాత్రం మనల్ని అయితే చీరేద్దాయి. దొరికిన చేపను అయితే జాగ్రత్తగా పట్టుకోకుండా ఒక ఆకైతే పెట్టి దాన్ని అయితే బయటికి తీసాం. అలా తీసిన మళ్ళీ గేలం పట్టుకెళ్ళి నేనైతే ట్రై చేశాను. వాడికన్నా పెద్ద చేప అయితే పడ్డది నాకు. ఒకసారి ఈ చేపను చూసుకుంటే ఇందాక దానికన్నా పెద్ద చేప ఇది. మన ఇంట్లో కూర అవ్వాలంటే ఇటువంటి చేప ఇంకొక 2 పడితే సరిపోతుంది. ఎలాగైతే నేను నలగైతే నాకు ఊరికి తీరింది. ఎలాగైతే నేను కూడా చేపను పట్టేశాను మాయోయ్.